మంత్రాలకి చింతకాయలు రాలకపోవచ్చు కానీ నేను వేసే పంచులకి మీ పెదాల నుంచి నవ్వులు రాల్తే అంటూ మన ముందుకి ఒక జాతకం స్కిట్ తో వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజును విపంటను విమంత్రిను విసైన్యను. నా పేరు రాంప్రసాద్ అండి. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మీ అందరూ తెలిసే ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మీకు. అన్నింటిలో కాంప్రమైజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటుంది. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సింపుల్ గా మాటలు చెప్పాలంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడండి, పూర్తి పేపర్ వేసుకోలేం, సగం పేపర్ వేసుకుంటాం మేము. ఎస్, లోకల్ పేపర్ చదువుతాం. ఇంకా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ముందుగా మీకు మా నాన్నగారిని పరిచయం చేయాలి. నాన్నగారు మా నాన్నగారు పాపం రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గర కాపాలి నా తెలుసు. నాన్న మందేస్తావా? చూసారా అలాగే ఆపేసాడు. దగ్గు మంది నాన్న, ఇంకో ఆ మంది వేద్దాంలే. సరే అయితే నానా బీపీ టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకోలేరా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఇంతకి వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. అలా అంటారా? పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుని చూడడానికి. యాత్రలు అంటే కష్టం కానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నిన్ను. మాత్రలు వేసుకోడు కానీ యాత్రలు కావాలంట. ఇగో ఇప్పుడు మరి నెక్స్ట్ మా కూతురు పరిచయం చేస్తాను. అమ్మా బంగారం. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజును విపంటును. ఏం టెన్షన్ పడుతుంది? ఏమైందమ్మా? అంటే 3వ నెల అనుకున్నానే రోజు రాత్రి పాటు లేట్ ఇంటికి వస్తుంది, ఉదయం బయటికి వెళ్తుంది. చూసావా నాన్న మీ మనవాళ్ళు ఏం చేసిందో? నేను మీ నాన్న రాత్రి అనక పగలనక కష్టపడి చేస్తుంటే నువ్వేంటి మన వారస్ కిట్టు గుర్తు పెట్టుకున్నావు కదా తండింది. నాకు 3వ నెల కంటే సాలరీ పెరుగుతుందని చెప్తున్నారండి. 3వ నెల నుంచి సాలరీ పెరుగుతుందా? అవును నాన్నగారు. అమ్మా అయితే మన అప్పులు తినట్లే. ఎంత వస్తుందమ్మా సాలరీ ఇప్పుడు? 10,000 నాన్నగారు. 10,000 అంటే బాగానే మిగులుతుంది అయితే. అవును నాన్నగారు. 9,000 కటింగ్లు పోగా 1,000 రూపాయలు మిగులుతాయి. 9,000 కటింగ్లు పోతున్నాయా? అవును నాన్నగారు. దేనికమ్మా? హెయిర్ కట్టు, నేర్ కట్టు, ఐబ్రోస్ కట్టు. ఇవన్నీ చేయించుకుంటే నా కూతురు అనుకుంటున్నావు అమ్మా? ఎప్పుడు నా బంగారు తల్లేనమ్మా నువ్వు? కాదు నాన్నగారు, నిన్న ఒక అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా? అడుకుంది, లోపలికి వస్తే బయట తోసేసా నేనే. అది అడుక్కుండేది కాదు నాన్నగారు, మరి నేనే నాన్నగారు. నువ్వేనా? మేకప్ వేసుకుంటే ఎంత బాగుంటావా లేకపోతే బాగోవా? అంత అమ్మ పోలికండి. మా ఆఫీస్కి వెళ్ళి నీ లంచ్ బాక్స్. ఏమీ లేదు కదా నాన్నగారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగే ఎలాంటప్పుడు స్మార్ట్ గా ఆలోచించాలి. ఆఫీస్కి వెళ్తావా, బాక్స్ ఓపెన్ చేస్తావు, అయ్యో మా అమ్మగారు ఫుడ్ పెట్ట మర్చిపోయి ఖాళీ బాక్స్ పట్టుకొచ్చేసి అనుకుంటారు. అప్పుడు అందరూ కొంచెం సెంటిమెంట్ తో తలా ముద్ద పెడతారు, అడుక్కుని తినేసి ఒక్కరోజు. మిగులుతో సాయంత్రం కూడా తీసుకురా, స్టఫ్ లోకి వస్తుంది. ఇప్పుడు అసలే డేంజరస్ ఫ్యామిలీ అండి. ఇల్లరకు అల్లుడు నా కూతురుతో పాటు పెళ్లి చేసుకుని అక్కడ ఉండిపోయాడు. ఆయన పిలుస్తాను చూడండి. ఎరా అల్లుడు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. బాబు అల్లుడు గారు, ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును, మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును, రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇదంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాలుకి అందకుండా చూసుకుంటానని చెప్పాను. మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. దాని కాలుకి అందట్లే కానీ నువ్వు ఇలా ఇంట్లో ఉండే బదులు ఏదైనా జాబ్ అయితే చేసుకుంటా. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కదా. ఆ మాట చెప్పే ఉద్యోగం ఒప్పించుకున్నానండి పెళ్లికి. అదే జడ్జిమెంట్ ఇప్పుడు ఇచ్చేస్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి ఇప్పుడు అర్థమైందండి. మావయ్య గారు కొద్దిగా అలవాకు డబ్బుల్లో కొద్దిగా గంట డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మలుపులకి. ఏంటి బాబన్న? మలుపులకి. నాకు వచ్చే జీతం 8,000 తెలుసు, 1000 మిగిలి దాన్ని పోగా. నాకు పిల్లలకి 20 రూపాయలు నాకు అవసరం ఉంటాయి. అర్థమైందా? నడవైపోదాం అంటే
కొంచెం జాగ్రత్త అమ్మ అల్లుడు గారితో మురిసిపోతుంది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. జాగ్రత్త అల్లుడు గారు. ఓకే మా అయ్యగారు మళ్ళీ వస్తాం. నాన్నగారు నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాలి 500 ఇవ్వమని చెప్పాను కదా. 500 అంటే ఏమనుకుంటున్నారా? నా స్థామత ఏమనుకుంటున్నారా? నాకు వచ్చేది 8000, 2000 పోద్ది, 6000 కరెంట్ బిల్లు ఇవ్వి అని 1000 మిగులుతుంది. నాకు అవన్నీ తెలియదు. 500 ఇస్తే నీ కాలేజ్ పోతే లేకపోతే పోను. ఒరే ఏంట్రా మీ నాన్న పొద్దునక రాత్రనక దినమనక దేనక సంపాదిస్తుంటే నువ్వేట్రా 500 అడుగుతావు? అందులో 100 నీకు ఇస్తా. మామయ్య గారు 500 ఉన్నాయి లేదా? దేనికిరా? పని ఉందండి. ఇప్పుడు ఎందుకురా? నీ పనులు నోచుగా లోపలికి వెళ్ళి. ఆఫ్టర్ ఆల్ 500 ఇవ్వలేవు. నువ్వేం తండ్రి అసలు? అది కాదురా. తండ్రి అంటాడు ఎట్లా చూసుకోవాలా? నాకు కూడా 200 ఇమ్మంటే మేకప్ కి ఏమని అంటున్నావు? ఎందుకు మామయ్య గారు సిగ్గు లేదు? చూసుకోబల్లా అయ్యో బావగారు ఎక్కడికి నన్ను ఎత్తుకెళ్తున్నారు. ఆడ అక్కడ కూడదమ్మా, నీకనుకొని పట్టుకెళ్ళిపోయాడు. అదంతా తెలియదు నాన్న. కనీసం డబ్బులు సంపాదిస్తే ఇంట్లో ఉండు, లేకపోతే బయటకు వెళ్ళిపో. నువ్వు మొత్తం నేను సంపాదిస్తుంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళిపోతావు, నువ్వు మేకప్ వేసుకుంటావు, నువ్వేం తాగుతున్నావు, నువ్వేం నేను ఇక్కడి నుంచి ఇంట్లో ఉన్నాను. ఒరే మామూలుగా వెళ్ళొచ్చు కదా ఇప్పుడైనా. ఏమైంది? కత్తి పడతారా? ఓ మై గాడ్, ఏమైంది? ₹1,00,00,000. ₹1,00,00,000 ఏం చేయాలండి? ఎవరికి ఇవ్వాలి? ఈ అడ్రస్ కి ముందు హాస్పిటల్ రండి సార్. మీరు అడిగెళ్తారు సార్, ఎందుకు పరిగెడతారు సార్? సార్ సార్ వీడు ₹1,00,00,000 ఇమ్మన్నాడు, అడ్రస్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరికి ఇవ్వాలి ₹1,00,00,000? మన నిజాయితీ అంటే మనం ప్రూవ్ చేసుకుందాం. ఆ ₹1,00,00,000 ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇద్దాం. నాన్న తాత మందేద్దాం. రే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారా ఇంటికి? సిగ్గుందా ఇంటికి రావడానికి? మళ్ళీ నువ్వు అసలు అక్క రావద్దని చెప్పాం. ఏడు బామధ్య ఎంతసేపు వెళ్తారు? బావా దించచ్చు కదా అక్కని. మ్యాటర్ చెప్పు. మళ్ళీ ఇంటికి వచ్చిండు, అడుగు ఒకసారి. వచ్చిండు సిగ్గు లేదురా నీకు? మళ్ళీ ఇంటికి వచ్చా? ఏ మొహం ఎట్టుకుని వచ్చావు? ఇంటికి వెళ్ళిపోయాడు బావ. వెళ్ళిపోతా, నాతో పాటు ₹1,00,00,000 కూడా పట్టుకెళ్ళిపోతా. దాని వదిలేసి ఏమిట్రా? సరే తర్వాత ఎత్తుకుంటారు. ఆశీర్వదించారు మా దగ్గర ₹1,00,00,000. ₹1,00,00,000 ఇస్తారు. ఇలాగే అలాగే బెట్టింగ్ చేస్తారా నాన్నగారు? ఈ ₹1,00,00,000 ఇక నుంచి మనవి కాదు. ₹1,00,00,000 నాకు దొరికాయి. ఇది ఒక అమ్మాయి గడికి ఇవ్వాలి. ఇది పాపిచ్చాము, మనకొద్దు. అలా మంచిగా ఉంటే మనం బాగుపడలేం. ఆ డబ్బులు పంచేయి. నాకు ఆపరేషన్ కి డబ్బులు ఇరా. రా ₹1,00,00,000 రాగానే మీ ప్రేమ మీరు. అసలు నాకు ఈ ఫ్యామిలీ వద్దు, అర్థమైందా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు ఎలా? చిన్న మాట ఇటురండి. మనం అందరం కలిసి ఈ రోజు మీ నాన్న ఏదో రకంగా మేనేజ్ చేసుకుని మోసం చేసి ఆ డబ్బులు జాయి కొట్టేద్దాం. డౌట్ వస్తుందేమో. రాకంటే మేనేజ్ చేస్తాను నేను. చెప్పు తెగిపోద్ది. నువ్వెప్పుడు వచ్చేడికి? ఇక్కడ అన్నాను రా. సరే. ₹1,00,00,000 రాగానే నన్నే మోసం చేద్దాం చూస్తారా? ఈ ₹1,00,00,000 మీకు మీ నాన్న కనపడకుండా ముందు డబ్బు దాచేద్దాం. ₹1,00,00,000 లాగానే ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తారు చూసారా? డైలాగ్ కూడా మర్చిపోయిన డైలాగ్ చెప్తున్నారు ఈరోజు. బయట రండి రా. ఏంటన్నా ఏరా నాకు తెలియకుండా ₹1,00,00,000 కొట్టేస్తారు మీరు. రేపు ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళకి పని చేస్తాను అంతే. అవునా? పోండి రా ఇక్కడి నుంచి. అరే ₹1,00,00,000 కన్నా నీరా. నాకు 2,000 ఇవ్వండి నాన్నగారు, మేకప్ వేసుకుంటాను. ఇట్లా అని చెప్తా. మీ నాన్న ఎండగానే నా దగ్గర ఒక పౌడర్ ఉంది, అది ఈ నెలలో కలిపేస్తే 3 గంటలు పడుకుంటాడు, మనం డబ్బులు పట్టుకుని పోవచ్చు. చూడు పవర్ సరిపోయింది లేదు, మీరు కూడా చూడండి బావగారు. పని చేస్తుంది. మావయ్య చెప్పరా. గుడికి వెళ్ళి తీర్థం తెచ్చింది, తాగుతారా? తెచ్చావా? థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా విన్నాడు కానీ అంతేటవా? నాన్న కదా? నానైతే డబ్బు ఇంపార్టెంట్ మనకి. అంతేటవా? నాకు తెలుసురా, నన్ను చంపేసైనా సరే మీరు డబ్బులు దెబ్బలు చేస్తున్నారు కదా. ఒక పాపిచ్చి సొమ్ము వల్ల ఇంత ఉంటుందో నేను ఇంట్లో ఉన్నా. అసలు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను, డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఎవరికి ఇచ్చావు డబ్బులు? హీరా నువ్వు ఇంకా హాస్పిటల్కి వెళ్ళదా? పట్టుకున్నాడు సార్. మార్నింగ్ నుంచి ఎలా తిరుగుతున్నావు గట్టి పట్టుకొని? పట్టుకున్నాడు సార్. డబ్బులు మీ దగ్గరే ఉన్నాయా? అవును, డబ్బులు నాకు ఇచ్చాడండి. డ్రగ్స్ అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చాడు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా?
అంటే ఈ డబ్బులు నావేనండి, కానీ డ్రగ్స్ కి మెయిన్ డీలర్లు వీళ్ళందరూ అండి, మెయిన్ డీలర్ అందరూ. స్టేషన్ లో రండి, మన ఫ్యామిలీ అంతా స్టేషన్ లో కోసం భోజనం చేద్దాం. రాధికా 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 ముందుకా వెనకకా కిందికా మీదికా రాధికా 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 రాధికా. ఖుష్బు మ్యామ్ బాగుంది, చిన్న చిన్న విషయాలు. ఇట్స్ వెరీ నైస్ కిట్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థాంక్యూ. శివాజీ గారు మంచి మెసేజ్ తో పాటు కామెడీ చాలా బాగుంది. థాంక్యూ, బాగుంది నిజంగా. సో జడ్జెస్, ఇట్స్ కోర్స్ టైం. అందరి టీంలో కొత్త కొత్తలోనే యాడ్ చేస్తుంటారు అంటారా? మన టీంలో కూడా యాడ్ చేద్దామా? కొత్తలోనే యాడ్ చేస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలరా. నువ్వేం టెన్షన్ పడద్దు, ఇక్కడ నుంచి మన ఆటో పంచులు కొంచెం చలాకీగా ఉంటున్నాయి. అంటే మన టీమ్ లోకి చలాకీ చెంటని వస్తున్నాడు. అదో వచ్చాడు అన్నా. ఇప్పుడు మనతో కలిపి చేస్తున్నాం కదా టీమ్, ఆడియన్స్ కు మంచి ప్రోమో ఒకటి ఇవ్వు. చలాకీ చంటి ఆటోలో వస్తున్నాడు, టీం మారుతోంది, మామూలుగా ఉండదు. చలాకీ విత్ ఆటో అదిరిపోద్ది. ప్లీజ్ వాచ్ జబర్దస్త్.